ప్రస్తుతం సోను సూద్ అంటే పెద్ద నటుడే కాదు, అంతకు మించిన సామాజిక సేవకుడు. కరోనా తర్వాత వేలాది మందికి సాయం చేయడంలో ఆపద్బాంధవుడిగా అవతరించాడు సోను. సాయం కోరిన వారికి కాదు లేదు అనే మాట లేకుండా అపన్నహస్తం అందిస్తున్నారు ఈ ప్రముఖ నటుడు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా సోను సూద్ పై ప్రత్యేక కథనం. సోను సూద్ 1973 జూలై 30న పంజాబ్ లోని మోగా అనే పట్టణంలో జన్మించారు. చిన్ననాటి నుంచి నటనా రంగం అంటే ఎంతో ఆసక్తి ఆయనకు. దీంతో ఎన్నో నాటకాల్లో నటించాడు. నాగపూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేస్తూనే మోడల్ గాను రాణించాడు. ఆ తర్వాత సినిమాలో ఛాన్స్ కోసం ముంబైకి చేరినా అక్కడ పెద్దగా అవకాశాలైతే రాలేదు. 1999లో కుల్లలగర్ అనే తమిళ సినిమాతో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్స్టర్ గా నటించాడు. 2000 సంవత్సరంలో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాలో జయసుధ, నాగబాబు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. చిరంజీవి గెస్ట్ రోల్లో అలరించారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. దక్షిణాదిలో ఇలా అవకాశాలు దక్కించుకున్న సోనుకు మనసంతా బాలీవుడ్ పైనే ఉండేది. ఇలా చిన్న చిన్న పాత్రలు వేస్తున్న క్రమంలోనే 2002లో షాహిద్ ఏ ఆజాం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన యువ మూవీలో అభిషేక్ బచ్చన్ తమ్ముడి పాత్రలో నటించాడు. ఇలా పూరి జగన్నాథ్ దృష్టిలో పడిన సోనుకు తన సూపర్ సినిమాలో నాగ్ తో సమానమైన రోల్ ఇచ్చాడు. ఈ మూవీలో హీరోయిన్ కి అన్నగా నటించాడు. ఈ మూవీతో తెలుగులో సోనుకు ఒకంత గుర్తింపు వచ్చింది. ఇలా చిన్న చిన్న పాత్రలతో తన నటననే నమ్ముకున్న సోను సూద్ కు అరుంధతి రూపంలో గొప్ప అవకాశం వచ్చింది. అందులో పశుపతిగా వదలబొమ్మాలి అంటూ అద్భుత నటనతో విలనిజం పండించాడు. ఈ సినిమాకు ఉత్తమ విలన్ గా నంది పురస్కారం కూడా వచ్చింది. ఇక అప్పటి నుంచి సోను సూద్ వెనుదిరిగి చూడలేదు. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ ప్రధాన నటుడిగా మారిపోయాడు. ఎన్నో సినిమాల్లో హీరోగాను రాణించారు. ఇటు సినిమాల్లో బిజీగా ఉన్న సోనుకు కరోనా లాక్డౌన్ రూపంలో ఆయన సేవా గుణాన్ని చాటుకునే అవకాశం వచ్చింది. కరోనా వైరస్ విజృంభిస్తుండగా ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను వ్యక్తిగా సోను అందరికీ ఆపద్బాంధవుడిగా మారిపోయారు. ప్రవాసీ రోజ్గార్ వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి కల్పించాడు. లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు తమ సొంత ఊళ్ళకి చేరేలా బస్సులు, ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని తరలించడంతో దేశవ్యాప్తంగా రియల్ హీరో అయిపోయాడు. కిర్గిజిస్తాన్ లో చిక్కుకున్న 1500 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేశాడు. ప్రభుత్వాలు చేయని పనులను చేసి ఇండియన్ రాబిడ్ హుడ్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సాయం కోరిన ప్రతి ఒక్కరికి అపన్నహస్తం అందిస్తూ వస్తున్నాడు. ప్రముఖ నటుడిగానే కాదు, సామాజిక సేవకుడిగా తన కీర్తితో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. సోను సేవలకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ప్రముఖ నటుడిగా మారడమే కాదు, తన మంచి మనసుతో వేలాది మందికి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు సోను సూద్.